సరే చెప్పు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ. సారీ మధు. ఎందుకని? గతంలో ఒక అమ్మాయి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి మోసం చేసింది. అది తట్టుకోలేక నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. అప్పటి నుంచి నాకు ఈ ప్రేమల మీద వాటి మీద నమ్మకం లేదు. ఏదేమైనా అరేంజ్డ్ మ్యారేజే చేసుకుంటాను. అది ఇప్పుడు కాదు, నేను లైఫ్లో సెటిల్ అయిన తర్వాతే. ఐ విల్ వెయిట్ ఫర్ యూ. నువ్వు నా కోసం వెయిట్ చేయడం నాకు ఇష్టం లేదు మధు. ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకు. బట్ జే, సారీ మధు. ట్రై టు అండర్స్టాండ్. ఐఎమ్ వెరీ సారీ. జే. ప్లీజ్ అండర్స్టాండ్ మీ. నువ్వేంట్రా అప్పుడే వచ్చేసావు? సారీరా, దేనికిరా? నేను అర్థం చేసుకోలేకపోయానురా. నువ్వు మధుతో చెప్పిన విషయం నేను కూడా విన్నానురా. ఇన్నాళ్ళు నువ్వు జాలీగా సంతోషంగా ఉండడం చూసాము, కానీ ఇప్పుడే తెలిసిందిరా నీలోని బాధ అంతా. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నందుకు సారీరా. అరే మామ, మనకెన్ని సమస్యలున్నా బాధలున్నా మన పక్కనున్న వాళ్ళతో చెప్పుకుంటాం. నాకంటూ ఉన్న ఫ్రెండ్స్ మీరే కదరా. మీకు కాకుండా ఇంకెవరికి చెప్తాను? ఈ విషయం మీకు ఎప్పుడో చెప్దాం అనుకున్నాను. మీరు చూపించే జాలి నాకు ఇష్టం లేదురా, అందుకే చెప్పలేదు. ఐఎమ్ సారీ రా. మనలో మనకు సారీలు ఎందుకులేరా, మనం ఫ్రెండ్సే కదా, మనం ఎప్పుడు కలిసే ఉందాం రా. థ్యాంక్స్ రా. సార్, మే ఐ కమ్ ఇన్? కమ్ ఇన్. సార్, నిన్న కాల్ చేశాను కదా. ఓ నువ్వేనా? ఓకే అమ్మా, ఓకే, గుడ్. ఓకే అమ్మా. థ్యాంక్ యూ సార్. జై, ఒకసారి లోపలికి రా. చెప్పండి సార్. ఈ అమ్మాయి పేరు అనన్య, మన ఆఫీసులో న్యూ జాయిన్. ఓకే. హలో. హాయ్ అండి. ఈ అమ్మాయిని మీ టీంలోకి తీసుకోండి. ఓకే సార్. అలాగే జాబ్ డీటెయిల్స్, వర్క్ ప్రాసెస్ మొత్తం నేర్పించండి. ఓకే. ఓకే సార్. హలో, వెళ్దామా? అబ్బో, బంపరా పగిలించేలా ఉన్నాయి నాకు ఈరోజు. చూసిన కొద్ది చూడాలనిపిస్తుంది. అమ్మ నా ముసలి. చూసేసానండి. ఏం చూసావురా? ఎంతటి రసికుడవో తెలిసేరా, నాకు తెలిసేరా. ఏం తెలిసిందిరా? నాకు తెలిసిందిలే. నీకు బలిసిందని నాకు తెలిసిందిలే. అవి కళ్ళ కామపు ముళ్ళ. ఏం మాట్లాడుతున్నావురా? తెలుగులోనేనండి. తెలివిగా మాట్లాడుతున్నావు అనుకున్నాను. అబ్బో, చూడాల్సినంత చూసేసి, చేయాల్సినంత చేసేసి, కట్ చేయాల్సినంత కట్ చేసి నాతో పోట్లాడుతున్నారా మీరు? యాదవ ఏంటి మీ గోల? మగ బుద్ధులు పోనిచ్చుకోలేదు. ఇలా కనబడితే బుద్ధుడు కూడా బుద్ధిగా ఉండలేడు. ఇలా బుద్ధి తక్కువ మాటలు మాట్లాడితే చెంప పగిలిద్ది. నీ చెయ్యి నా చెంపను తాకితే పట్ట పగలే పండగ చేసుకుంటాను కుమ్ము. ఒరే అప్పిగా, నువ్వే ఓ దండగా, నీకెందుకురా పండగ? అయ్యగారు, ఇక నుండి మీ ఆటలు నేనుండగా సాగవు. అది కాదురా, సామాన్లు తల 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 మెరిసిపోతున్నాయిరా. రే అప్పిగా,
బిందెలు కుందెలైపోతాయి జాగ్రత్త. నువ్వు వెళ్ళు. అయ్యగారు బొక్కల న్యూస్ అదే న్యూస్ చదువుకోండి. నా చావుకి కారణమైన నువ్వు ప్రశాంతంగా నిద్రపోతావా? ఏంటిది? ఏదో వాయిస్ వినబడుతుంది. ఓహ్. కొంచెం ఇప్పుడే వస్తాను. హాయ్ అనన్య. హాయ్, మీరేంటి ఇక్కడ? ఇక్కడ చిన్న పని మీద వచ్చా. మీరేంటి ఇక్కడ? టెంపుల్కి వచ్చాను. టెంపుల్కి వచ్చారా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఆఫీస్కి. నేను ఆఫీస్కే వెళ్తున్నాను. పదండి, ఇద్దరం వెళ్దాం. పర్వాలేదు, నేను ఆటోలో వెళ్ళిపోతాను. అయ్యో, నేనేం మిమ్మల్ని ఎత్తుకుని తీసుకెళ్ళడం లేదు, బండి మీదే కదా. పదండి వెళ్దాం. నేను మళ్ళీ చేస్తాను రా. ఏ అనన్య, ఎవడే వీడు? తను నా ఆఫీస్ కొలీగ్ బావా. కొంచెం మర్యాదగా మాట్లాడు. ఏంటి మర్యాద అంటే? ఆ? ఈ రోజు నేను చంపేస్తానే నిన్ను. బాస్, ఎంత నువ్వు బావైనా ఆడపిల్ల మీద ఇలా చేయి చేసుకోవడం కరెక్ట్ కాదు. రేయ్, నా కొడక నన్నే తోస్తావరా? రేయ్! అనన్య బంధువు కాబట్టి బతికిపోయావు, లేకుంటాను. నిన్ను వదిలిపెట్టండి రా. హలో పిన్ని, ఎలా ఉన్నారు? మేమంతా బాగానే ఉన్నాంరా. ఇంతకీ నీ ఉద్యోగం ఎలా ఉంది? ఇక్కడంతా బానే ఉంది పిన్ని. ఏం లేదురా జై, మీ బాబాయ్ నీకు సంబంధాలు చూస్తానంటున్నాడు. ఎన్నాళ్ళని మాత్రం నువ్వు ఇలా ఒంటరిగా ఉంటావు? ఆ పెళ్ళేదో చేసుకుంటే నువ్వు నీ భార్య హ్యాపీ